నా పేరు వెంకట ఉమాకాంత్ కొడాలి అండి. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం జ్వరం గురించి మాట్లాడదాం. క్రానిక్ ఫీవర్స్ అంటే 14 రోజులు కంటే ఎక్కువ డ్యూరేషన్లో ఫీవర్స్ ఉంటే కొంచెం క్లిష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. జనరల్గా క్రానిక్ ఫీవర్స్ ఆటోఇమ్యూన్ ఫీవర్స్ ఉన్నాయి, కనెక్టివ్ టిష్యూ ఫీవర్స్ ఉన్నాయి, లేదా సబ్ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటే గుండెకి సంబంధించి వాల్వులర్ ప్రాబ్లం ఉండి బ్యాక్టీరియా, కొంతమందికి రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి ఈ ఫీవర్స్తో పాటు వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటే ఎక్కువ శాతం క్యాన్సర్స్లో కూడా ఈ క్రానిక్ ఫీవర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ క్రానిక్ ఫీవర్స్కి మనకి డయాగ్నోసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ కాడి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే స్కాన్ కూడా తీసి ఫస్ట్ కాజ్ ఆఫ్ ది ఫీవర్, సోర్స్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్, సోర్స్ ఆఫ్ ది ఫీవర్, బ్లడ్ యూరిన్ కల్చర్స్ అవసరమైతే హోల్ బాడీ స్కాన్ చేసుకుని ఫీవర్ కాజ్ కనుక్కుని ట్రీట్ చేయించుకున్నట్లయితే పేషెంట్స్ మెరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో క్రానిక్ ఫీవర్స్లో డయాగ్నోసిస్లో ఒక్కొక్కసారి క్యాన్సర్స్ కానీ సబ్ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్, కొన్ని ట్రీటబుల్ ఫీవర్స్ ఉంటాయి, కొన్ని స్పెషలిస్ట్ ఫిజిషియన్తో పాటు ఆంకో ఫిజిషియన్ కూడా ట్రీట్ చేసుకోవాల్సిన ఫీవర్స్ కూడా ఉంటాయి.